రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో వేదిక మీద ఉన్న దైవజనులు శివాత్రాజు గారికి, అలాగే దర్శియాక గారికి, సేవకులకు, అలాగే డాక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి కొంతమంది నేను తెలుసు, కొంతమంది నేను తెలియదు. మరి కరుణాకర్ గారు నాకు బాబాయ్, నేను బంధువుల వంశంలో పుట్టినవాడిని. వారి యొక్క తాతగారు మా ముత్తాతగారు అన్నదమ్ములు, వారి యొక్క తాతగారు మా ముత్తాతగారు అన్నదమ్ములు. మీకు బాగా నా గురించి చెప్పాలంటే బందిల సంపత్రావు గారు మా సొంత పెద్దనాయన, బందిల సంపత్రావు గారు. అలాగే మా అమ్మగారి గురించి చెప్పాలంటే మరి గోడపాటి ఎమ్మెల్యేశ్వర్ గారు, అలాగే వారి కుమారుడు చిన్నబాబు అంటారు, ఈయన వారి కుటుంబంలో ఉన్నారు. ఆయన జోసఫ్ గారు, వారి యొక్క మేనత్ కుమారుడిని. ఇది నా క్లుప్త పరిచయం. దేవుని వాక్యము చూసుకున్నాము. మరి ముందుగా నేనే చెప్పాలనుకున్నాను, కానీ మరి ముందు అయ్యగారు సమయం తీసుకున్నారు. వాతావరణం కూడా దేవుడు అనుకూలించిన దాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. మానవ జీవితంలో మొదటిగా చనిపోకముందు మనం ఏం చేయాలి? కరుణాకర్ గురించి అందరికీ తెలుసు. ఆయన చాలా సౌమ్యంగా ఉంటారు, ఎవరితో కలహములకు వాటికి వెళ్ళరు. వారికి ఇంకా ఇద్దరు అన్నలు ఉన్నారు. ఒక ఆయన పేరు ఇస్సాక్ గారు, ఒక ఆయన పేరు సామ్యూల్ గారు. వారు నాకు చిన్న అన్న అవుతారు. అయితే దేవుని యొక్క సంకల్పం బట్టి మనకు అయ్యగారు చెప్పిన రీతిగా ఒకరు ముందు ఒకరు వెనక అందరము వెళ్ళవలసిన వారమే. మనం వచ్చేటప్పుడు తెలుసు, కానీ రిటర్న్ టికెట్లు బుక్ అయి ఉన్నాయి మనందరికి, ఉన్నాయి కదా. కానీ మనకి డేట్ తెలియదు, దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి. కనుక ఆత్మీయంగా జీవించిన, నీతిగా జీవించిన, లోకంలో జీవించిన నరుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తారంట. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్క మరలా చేరుకు మన వాక్యం సెలవిస్తుంది. అందరూ దేవుని దగ్గరికే వెళ్తారు. మనందరం ఒకే ప్రభుత్వంలో ఉన్నాము, అవునా? ఒకటే ప్రభుత్వం, వేరే ప్రభుత్వమా? మనకి హృదయంలో పార్టీలు ఉంటాయి, కానీ ప్రభుత్వం ఒకటే. కానీ తప్పు చేసిన వారు జైల్లో ఉన్నారు. ప్రభుత్వానికి దొరకకుండా తప్పు చేసిన వారు మంచిగా జీవిస్తున్నారు, స్వేచ్ఛా జీవులుగా ఇదే ప్రభుత్వంలో ఉన్నాము, ఒకే లోకంలో ఉన్నాం కదా. అలాగే భక్తి చేసి చనిపోయిన వారు పరలోకంలో ఉంటారు. ఆత్మీయంగా వారి జీవితం నాశనం చేసుకుని పాపంలో జీవించి దేవుని విరోధంగా జీవించిన వారు తీర్పు లోకంలో ఉంటారు. దాని గురించి మనందరికీ తెలిసిన విషయమే. కానీ భక్తుడు ఒక ఆయన చనిపోక ముందు దేవుడు అతనిలో ఇచ్చిన 4 అనుభవాలు మీతో పంచుకుని ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మొదటి రెండో రాజులు రాసిన గ్రంథము 2వ అధ్యాయము, 2 రాజులు రాసిన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడనే ఉండమని ఎలీషాతో అనెను. మొదటిదిగా ఏలియా ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఆరోహణము కాకమునకు అంటే భూలోకములో ఆయన యొక్క జీవితము గతించక మునుపు దేవుడు ఏలియాతో మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే గిల్గాలు నుండి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బేతేలునకు వెళ్ళమంటున్నాడు. మొట్టమొదటిగా మనం ఈ లోకంలో జీవిస్తాము, కొంత ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాము కరుణాకర్ గారిని. కానీ బ్రతికి ఉన్న మనకి ఇది ఒక హెచ్చరిక.
మనము ఎవరో చనిపోయారని అనుకుంటాము, ఎవరో మరణించాలని మనం అనుకుంటాము, పక్కోడు మరణం అయితే వెళ్తాము, ఎదుటివాడు మరణం అయితే వెళ్తాము. కానీ దేవుడి యొక్క సంవత్సరికం లేకపోతే ఈ జ్ఞాపకార్థ స్మారక కూటములో దేవుడు మనకి తెలియజేసేది ఏంటంటే, నీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక రోజు ఏమైపోతారు, చనిపోతారు, మరణిస్తారు, నీవు కూడా మరణిస్తావు. కనుక మనము ఆది కాండంలో ఒక మాట చూద్దాము. నేను త్వరగా ముగించేస్తాను. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆది కాండము 5:24. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయింది. చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవునికి. నడిచిన తర్వాత, నడవకు ముందు వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉందంటారా? నడుస్తూ వెళ్ళలేదు. నడిచిన తర్వాత అంటే అర్థం ఏంటంటే, అతడు ఆత్మీయంగా తన జీవితం ఈ లోకంలో సంపూర్తి చేశాడు. లోకంలో మనం అనుకుంటాము మనకి మంచి మరణం అంటే ఏంటంటే, ఏ కష్టము లేకుండా, బెడ్ మీద ఉండకుండా, పడక మీద ఉండకుండా, ఎవరితో ఏ పని చేయించుకోకుండా చనిపోతే చాలా మంచి మరణం అనుకుంటాము. నిజమే, లోక సంబంధంగా అది మంచిదే. కానీ భూలోకంలో ఏ భక్తులు మరణము చూసినా వారు కొంత శ్రమ పడి కొన్ని దినములు మరణ పడక మీద వారి జీవితములు ప్రభుతో సిద్ధము చేసుకున్న తర్వాత చనిపోయినట్లుగా అనేక మంది భక్తుల ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాము. హానోకు దేవునితో నడిచేక వెళ్ళిపోయాడంట. ఇక్కడ దేవునితో ఏలియా గారు దేవుని దగ్గరికి వెళ్ళక ముందు ప్రభు అతనితో చెప్తున్న మాట ఏంటంటే, గిల్గాలు నుండి బేతేలునకు వెళ్ళమని. గిల్గాలు అనగా యెహోషువ రాసిన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. యెహోషువ 5:9. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా ఉర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. గిల్గాలు దగ్గర ఒకటేసి ఫుట్నోట్ లేవునండి, ఏంటంటే అవమానము. లోకంలో మన యాత్రలో మనం అనుకుంటాము సంపాదించాలి, ఇది కొనుక్కోవాలి, ఇది కలిగి ఉండాలి, ఇవి లోకంలో మంచివే. కానీ ఆత్మ సంబంధంగా అవమానం నుంచి ఏమైపోవాలట, దొరికించబడాలి. ఏ మనిషికి అవమానం వస్తుంది? ఎవరు అవమానం గురవుతారో? పాపములో జీవించే ఏ మనిషి కూడా తలెత్తుకుని జీవించలేదు. అన్ని ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పొలము ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఇల్లు ఉండవచ్చు, కారు ఉండొచ్చు, మనుషులు అనేక మంది పరిచయమే ఉండవచ్చు. కనుక అవమానము చూడలేనప్పుడు ప్రభుత్వం వారు కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతని ముఖానికి ఏం వేస్తారు? ఒక నల్లటి ముసుగు లాంటి కూడా వేస్తారు. అవమానము. ఎందుకంటే పాపము చేశాడు, లేకపోతే పాపము చేసింది కనుక క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఈయన చనిపోయారు, ఈయన యొక్క జీవితం ద్వారా ఈ యొక్క ఆదరణ, లేకపోతే హెచ్చరిక, లేకపోతే ఈ యొక్క జ్ఞాపకార్థ కూటములో దేవుడు మనం చేసేది ఏంటంటే, ఐగుప్తు అవమానంలోనే ఉన్నామా, బేతేలు అనుభవంలోనికి వచ్చామా? బేతేలులోనికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. అవమానము నుంచి అనగా పాపము నుంచి దొరించబడి ఎక్కడికి వెళ్ళాలంట? బేతేలులకు వెళ్ళమని దేవుడు చెప్పాడు. చూడండి, ఆది కాండము 28:19 చూద్దాం. ఆది కాండము 28:19. ఆది కాండము 28వ అధ్యాయం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అని రాసి ఒకటి రాసి ఏమన్నాడు? దేవుని మందిరముకు వెళ్ళాలి. దేవుని మందిర అనుభవం ఉందా? మనం అనుకుంటాము దేవుని మందిరాన్ని వెళ్తానని, ఆదివారం వెళ్తాను అనుంటే మానేస్తానండి కదా. ఎంతమంది అలాంటి అనుభవంలో ఉన్నాము? చనిపోయే ముందు కూడా ఆరోహణము
కాక మునుపు కూడా ప్రభు ఏలియాతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. వ్యాధి వచ్చింది అనుకోండి, నైట్ లో ఎమర్జెన్సీ అయింది, అపస్మారక స్థితిలో ఉన్నాము, పల్స్ నాడి కొట్టుకోవడం మానేసింది, చనిపోయే పరిస్థితిలో ఉన్నాము. డాక్టర్ దగ్గర రమ్మానంటామా, మనమే వెళ్తామా? అంటే కొన్ని ప్రాంతాల ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు మన దగ్గరికి వచ్చి చూస్తారు. కానీ మనము చనిపోయే స్థితి ఇంకా క్రిటికల్ అయిపోయినప్పుడు, పరిస్థితి చేయదానిపోతా ఉన్నప్పుడు ఏం చేస్తాము? మనమే డాక్టర్ దగ్గరికి వెళ్తాము కదా. అయ్యో ఇప్పుడు వాహనాలు లేవండి, అర్ధరాత్రి ఎవరు వెళ్తారండి, ఈ టైంలో డాక్టర్ అంటే మన ప్రాణం గాల్లోని కలిసిపోతుంది కదా. మన దేవుని మందిరానికి చిన్న తలపడి వస్తే దేవుని మందిరం ఏం చేస్తాం? మానేస్తాం. అవసరం లేదు. పనుంటే బంధువులు వస్తే మానేస్తాము. బంధువులు వస్తే సినిమాకి తీసుకెళ్తారు, క్రైస్తవులనే లేరంటారు అలాంటి వాళ్ళు. బంధువులు వస్తే పండగ వస్తే సినిమాకి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అదే బంధువులను ప్రార్థన తీసుకురాదమ్మా. అయ్యో లేక వచ్చారండి కనుక మేము ఎక్కడ ఉండిపోతాము? గిల్గాలోనే ఉండిపోతాము. బేతేలు అనుభవం మనకి అవసరం లేదా? ప్రభు ఏలియా తోటి ఆరోహణ కాక ముందు గిల్గాలు నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలు అనుభవం, దేవుని మందిర అనుభవం కావాలి. మనకైతే వాక్యము కంటేస్తే సండే స్కూల్లో మనం వాక్యం వింటాము. సండే స్కూల్లో మనకి నేర్పిస్తున్న వాక్యం ఏంటి? నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మన పిల్లలకు విద్య నేర్పిస్తాము, స్కూల్కి వెళ్ళకపోతే లేపుతాము, లేకపోతే 2 ఈపెలు వేస్తాము, లేకపోతే మొక్క మీద నీళ్ళేసి లేపి షూ టై బెల్ట్ యూనిఫామ్ వేసి బడి బస్ ఎక్కి పంపిస్తాము. అంతే శ్రద్ధతో సండే స్కూల్ పంపించగలమా? అదే శ్రద్ధ ఉందా? వాక్యము మనకి తెలియదంటే వాక్యము నాకన్నా మీకు బాగా తెలుసు. ఎందుకంటే మనకి పెద్ద చర్చ్ ఉంది ఊర్లోని, లోకల్ మిషన్లో తెలియని వాక్యం ఎవరికి ఉండదు. వాక్యము తెలుసు అనే గర్వంతో ఉండిపోతున్నాం మనము. వాక్యము లూసిఫర్ కూడా తెలుసు, తెలీదా? ప్రభుని శోధించవలసి వచ్చినప్పుడు ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభు దేవదారుగా శోధించాడు. క్షమించండి, సైతాను ప్రభుని దేవదారుగా శోధించాడంటే వాక్యముతోనే. కనుక మనము దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పిల్లలకు రాధనము చేయ నేర్పుడి, ఒకరికి ఒకరు అంగలార్పు విద్య. ఏ విద్య ఉంది? మన బిడ్డలకి సెల్ ఫోన్ వాడడం వచ్చు, లేకపోతే టేబుల్స్ ఎక్కవచ్చు, మ్యాథ్స్ వచ్చు, సైన్స్ వచ్చు, సోషల్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు. అన్ని మనకు రాకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత చదవకపోతే ట్యూషన్ కో, ప్రైవేట్ కో, స్పెషల్ క్లాస్ కో పంపిస్తాం. కానీ ఉదయం లేసి బైబిల్ చదివేరా అని మన పెద్దలు అడుగుతామా? అన్నం తినకపోతే బాధపడతాము, అన్నం తినకపోతే నిద్రపోయిన వాడిని లేపి పెడతాము. అదే నిద్రపోయిన వ్యక్తి నేను ప్రార్థన చేసుకోకుండా పడుకున్నావు, వాక్యం చదవలేదు కనుక లే అని లేపగలమా? బేతేలు అనుభవం అంటే అది. కనుక ప్రభు ఏలియాతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు గిల్గాలు నుండి బేతేలునకు వెళ్ళమన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? చదవండి కిందకి. అదంతా 4వ వచనం వచ్చేద్దాం. పిమ్మట ఏలియా ఎలీషా, యెహోవా నన్ను యెరికోనకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసి. 3వ అనుభవము యెరికో అనుభవము. యెహోషువ రాసిన గ్రంథము 6వ అధ్యాయము 19-20 చదువుదాం. యెహోషువ 6. వెండియు బంగారును ఇత్తడి పాత్రలు ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములను వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. సరిపోతుంది. 3వది ఏంటంటే యెరికో అనుభవము.
అనుభవం అంట? ఎరుకు అనుభవము. ఎరుకు అంటే మనందరికీ తెలుసు. ఏం చేశారు ఎరుకు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు? ఏం చేశారండి? దాని చుట్టూ తిరిగి బోర్లు ఊదినప్పుడు గోడ ఏమైపోయి కూలిపోయి అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఆ పట్టణమును దోచుకుంటారు, ఆ పట్టణమును జయిస్తారు, మీకు కొన్ని వస్తువులు అక్కడ కనబడతాయి. చూసినప్పుడు వాటిని మీరు ముట్టుకోకూడదు, తీసుకోకూడదు, చేయకూడదు. కానీ 4 వస్తువులు చెప్పాడు. ఒకటి బంగారము, మొదటి వెండి, 2 బంగారము, తర్వాత ఇత్తడి, 4 ఈను. ఈ 4 వస్తువులు ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. మిగతా ఏ వస్తువులు ఎంత విలువైనదైనా మీరు దాన్ని వదిలివేసి వెళ్ళిపోవాలి, దానిని ముట్టుకోకూడదు అంతేనే చెప్పాడు. జయ జీవితము ఎరుకో జీవితం అంటే మనం అనుకుంటాము ఇది పాడైపోతుంది కదా. ఈ వ్యక్తి ఏం చేశాడు? అక్కడ ఉన్న వ్యక్తి ఆయన పేరు గెహాజీ. ఆయన ఏం చేశాడు చూద్దాం. చూడండి 7వ అధ్యాయం 7వ వచనము. అయ్యో ప్రభువా, యెహోషువ 7:7 చదవండి. అయ్యో ప్రభువా యెహోవా, మనము నశింప చేయకున్నట్లు ఎందుకు దాటించితివి? మేము నివసించుట మేలు ప్రభువా. తమ శత్రువుల ఎదుట నిలవలేక నేను ఏమి చేయగలను? కానానీయులను 27వ వచనం చదవండి. 7:27 వారిని రాళ్లతో కొట్టిన తర్వాత వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. సరిపోతున్నది. మనము ఈ ఎరుకో అనుభవంలో, నేను తెలుసు క్షమించారు, మనము ఈ ఎరుకో అనుభవంలోని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన గొప్ప సంకల్పమైన మాట ఏంటంటే, మీరు ఆ వస్తువులను చూసినప్పుడు వాటిని నిషిద్ధ వస్తువులుగా ఎంచమన్నాడు, వాటిని ముట్టుకోవద్దన్నాడు. 4 వస్తువులు దేవునికి ఇమ్మన్నాడా? కానీ ఎవరికి పేరు ఆకాని ఏం చేశాడంటే, దోపుడు సొమ్ములని మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి చూచి వాటిని ఆశించి తీసుకున్నాడు. 3 వస్తువులు తీసుకున్నాడు. అందులో ఎన్ని వస్తువులు దేవుని? 3 దేవుని. షీనారు వస్తువులు దేవుని కాదు, వెండి బంగారము. 2 దేవుని ఉంచుకున్నాడు. 1 అపవిత్రమైన షీనారు వస్త్రం ఉంచుకున్నాడు. 2 దేవుని వస్తువులు. మనము ఈ లోకంలో మనం పాట పాడతాము. ఏమని? కానుకలు పాట తీసుకున్నాం. నీ దేహము, ధనము, సమయం. దేహము, ధనము, సమయము దేవునికి ఇవ్వాలని పాడతామా లేదు? చెప్పండి. ఈ దేహము సమర్పణ చేయము ప్రభు అనుకో అని పడి, దేహము, ధనము, సమయము 3 వస్తువులు. మనం పాడుతున్న పాటలు, మన పెద్దలు రాసిన పాటలు. దేహము, ధనము, సమయము 3గా దేవునికి ఏం ఇవ్వగలుగుతున్నాం మనము? చెప్పండి. 3 దేవునికి ఏం ఇవ్వగలము? డబ్బు అయితే ఇచ్చేస్తాం, కొన్ని సంఘం కొంతమంది. దశమ భాగం అయితే ఇచ్చేస్తాం. నేను 1000 ఇచ్చాను అనుకోండి, ఇంకొక ఆయన అనుకుంటాడు ఆయనే 1000 ఇచ్చాడు, నేను ఎంత ఇవ్వాలి? 1500 ఇవ్వాలి. ఎవరి కోసం ఇస్తున్నాము? దేవుని కోసమా? మనుషులు గొప్ప కోసం ఇస్తున్నాము, దేవుని కోసం కానే. దేవుని కోసం అనేవాడు తెలియకుండా ఇప్పుడు చెప్పడంలో తప్పేమీ లేదు. చెప్పడం పాపము, దాని మరణకరమైన పాపాన్ని చెప్పడం లేదు. కానీ మనుషుల కోసం మనం ఇచ్చేస్తాము. ధనం ఇవ్వడం సులువే. కొన్నిసార్లు కొంతమంది ఎంత తెలివైన వారంటే, మందిరానికి రాలేకపోతున్నారని మందిరానికి వెళ్ళే కాలికి ఇచ్చి పంపిస్తారు. అవునా? నేను పనికి వెళ్తానండి, నేను ఊర్లోకి వెళ్ళాలండి,
పని ఉందండి కనుక నా కానుక నువ్వేసేది, వాళ్ళతో మన కానుకిచ్చి పంపించేస్తాము. ధనము కొన్నిసార్లు ఇవ్వడం సులభంగా ఉంటది, కానీ దేహము దేవునికి ఇవ్వగలమా? దేహము దేవునికి ఇవ్వడం చాలా కష్టతరమైన పని. మందిరంలో పరిచయం జరుగుతుంది అనుకోండి, మరి ఎప్పుడు వస్తాం ప్రార్థనకి? 10 గంటలకు ప్రార్థన అనుకోండి, కొంతమంది వాక్యం మొదలెట్టేటప్పటికి వస్తారు, చేపలు వేస్తారు, కుర్చీలు ఎవరిస్తారు, ఎవరు దాన్ని తుడుస్తారు, ఎవరు దాన్ని ఊడుస్తారు. మనము దేహమును పరిచర్య కోసము వాడలేము. దేవుడు ఏమన్నాడు శిష్యుల్లోని, ప్రభువు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మానవ ఎవడు గొప్పవాడు అని వాళ్ళలో వారికి తర్కము భేదము పుట్టినప్పుడు, మీరు బిడ్డల వంటి వారై మీలో ప్రతి ఒక్కడు పరిచారకుడై ఉంటేనే వాడి పరలోక రాజ్యంలో గొప్పవాడు అని చెప్పాడు. అవునా? పరిచర్య చేసే గుణం ఉందా మనకి? అయ్యా నేను డబ్బు సంపాదిస్తున్నాను కనుక నేను దేవుని మందిరంలో పరిచర్య చేయలేను, 500 కాదు 1000 ఇస్తాను కనుక. దేవుడు 4 వస్తువులు చెప్పాడు, వెండి బంగారము ఇత్తడి, 4వది ఇనుము చెప్పాడు. కొన్ని దేవునికి ఇవ్వగలము అనుకూలం అయితే, అనుకూలం లేకపోతే ఇవ్వలేము. కొంతమంది అంటారు మీరు దేవునికి నమ్మకంగా ఉన్నారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నా బాధ దేవుడికి తెలుసండి కదా. వాక్యమును మనకి అనుకూలంగా వాడుకుంటాము, వాక్యము మనకి నచ్చినట్లుగా తీసుకుంటాము, మనకు అవసరాలు తగినట్టుగా వాక్యాన్ని మలుచుకుంటాము. ఇక్కడ వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రభు 4 వస్తువులు దేవుని మందిరంలో పెట్టమంటే 2 వస్తువులు పెట్టాడు దేవుని మందిరంలో, 2 వస్తువులు ఇంట్లోని పెట్టుకున్నాడు. దానితో పాటుగా వద్దన్న వస్తువు ఏం చేసుకున్నాడు? ఇంట్లో ఉంచుకున్నాడు, షినారు వస్త్రము. వాక్యము తెలీదా ఆకానికి? ఆది దంపతులైన ఆదాముకి ఆమెకి వాక్యము తెలుసా? తెలుసు. దేవుడు చెప్పాడు తినొద్దని, సైతాను చెప్పింది తినమని. తిన్నారా? మనకంటే గొప్ప ప్రసంగికులు, దేవుడి కంటే గొప్ప ప్రసంగికులు ఎవరైనా ఉంటారా? దేవుని సంఘములో, దేవుని యొక్క ఏదైనా తోట అనే ఆ సంఘములో ఆదాము ఇద్దరే విశ్వాసులు, ఇద్దరే సంఘస్థులు. ఇద్దరు సంఘస్థులు కూడా సైతాను ఏం చేశాడు? మోసం చేశాడు. మనం అనుకుంటాం నేను బాప్తిసం పొందాను, నేను రక్షించబడ్డాను, నాకు దేవుని వాక్యం తెలుసు, నేను ప్రారంభించుకుని చాలా కాలం అయిపోయిందని. ఇదిగో 18 సంవత్సరం నుంచి సాతాను బంధించిన ఎవరి కుమార్తె అంటే అబ్రహాము కుమార్తె. ఎవరు కుమార్తె? ఎవరు బంధించారంట? సాతాను బంధించాడు. ఎందుకంటే బేతేలు అనుభవం దేవుని మందిరములో దేవునికి ఇవ్వలేము, మనకు అనుకూలమైంది ఇస్తాము. మొదటిగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. మనం అనుకున్నాను ఎవరికి లేకపోతే పరిచర్య జరగదు, నేను లేకపోతే పాటలు పాడేవారు లేరు, నేను లేకపోతే మైక్ పెట్టేవారు లేరు, నేను లేకపోతే వాయిద్యములు వాయించేవారు లేరు, నేను లేకపోతే ఆరాధన నడిపించేవారు లేరు అనుకుంటాము. తప్పిపోయిన కుమారుడు అలా అనలేదు. తండ్రి నీకు పరలోకములకు విరోధంగా నేను పాపము చేసి ఇక మీదగా నీ కుమారుడు అనిపించుకునే యోగ్యుడను కాదు. యోగ్యత లేదు. ఏది మన అర్హత? దేవుని మందిరంలో మన అర్హత ఏది? తప్పిపోయిన కుమారుడు కుమారుడైనప్పటికీ పాపము చేసిన తర్వాత అర్హతను కోల్పోయాడు. దేవుని మందిరంలో మనం అనుకుంటాం, నేను అనుకోవచ్చు నేను ఇప్పుడు గట్టిగా బిగ్గరగా కేకలు వేసి వాక్యము చెప్పినంత రాని నేను పరిశుద్ధుని కాదు, నా యొక్క జీవితం ఏంటో, నా బ్రతికేంటో, నా నడకేంటో, నా చూపేంటో, నా విధానం ఏంటో దేవునికి తెలుసు. మీరు అనుకోవచ్చు ఎంతో దూరం నుంచి వచ్చాడు, వాక్యం చెప్తున్నాడు, దేవుడు వాడుకున్నాడు, మంచిదే. కానీ దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే దేవునికి నేనేమి అతిథిని కాదు, దేవుని వ్యక్తిని. లోకంలో పార్టీ ఎదురువాడు వాళ్ళకి పార్టీ వాడు తప్పు చేసినా, వాళ్ళకి ఏం చేసినా వాళ్ళకి తగినట్లుగా వాళ్ళు వ్యవహరిస్తారు. కానీ దేవుడు అలా తీర్పు తీస్తాడా? తీర్చడు. దేవుని దగ్గర మనం ఎవరి అతీతులము కాదు. దేవుని ఉగ్రత నుంచి ఎవరము తప్పించుకోలేము. కనుక ఏలియాతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఎరుకో అనుభవము కూడా నీకు కావాలి. ఎరుకో అనుమానంగా పాపమును చూసినప్పుడు చీ అని అసహించుకుని ముందుకెళ్ళాలి.
లోకములో మనం అనుకుంటాము, నేను ప్రార్థనకి వెళ్తున్నాను మంచిది, దేవుని మందిరంకి వెళ్ళడం మంచిది, పాటలు పాడడం మంచిది, శుద్ధి చేయడం మంచిది. శుద్ధి చెల్లించిన వాళ్ళు ఏమవుతుందంట? కీర్తన రాసిన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. శుద్ధి ఏముంది అక్కడ? కీర్తన 8:3 2వ వచనం చదవండి. శత్రువులను బాధ తీర్చుకుని వారిని మాత్రమేటిగా నీ విరోధులు బట్టి బాధలకి స్థుతుల మూలముగా మీరు ఒక దుర్గమును. స్థుతి వల్ల ఏమవుతుందట? దుర్గము అంటే మన వాక్యం తెలుసు. రాజమార్గంలో ఎవరు లేకుండాను, వీధిలో పరిస్థితులు లేకుండాను, రాజమార్గంలో ఎవరు లేకుండాను మరణం వారి కిటికీలను ఎక్కుచుంది. మనము ఈ మంచిగా ఈ ఫెన్సింగ్ వాల్ కట్టాము, ఈ ప్రహారీ పెట్టబడగట్టే, ఎందుకంటే పడిపోకుండా, లోకంలో మనిషి కింద పడిపోకుండా మన ఇంటికి ఉన్న గుమ్మాలు, లేకపోతే మన ఇంటికి ఉన్న ద్వారబంధాలు, కిటికీలు అన్ని ఎందుకంటే బయట ఉన్న వెలుతురు లోపలికి రాకుండా, అంటే అన్ని ఇష్టానుసారంగా వాన ఎండ లేకపోతే వర్షము లోపల రాకుండా కాపుదల కోసం గోడ కట్టాము. మన శత్రువు ఉన్నాడు, దొంగ నుంచి తప్పించుకోవడం మంచి ఇల్లు కట్టుకుంటాము, బంగారము వెండి ధనదానము దాచుకోవడానికి వీళ్ళకి మంచి లాకర్ పెట్టుకుంటాము. వాటిని భద్రం చేసుకోవద్దని వాక్యం చెప్పలేదు, కానీ మరణము కిటికీ నెక్కిందంటే అయ్యో ఇది చనిపోయాడు కదని మనం కూడా చచ్చిపోతాం, మీరే చెప్పారు కదా అని మీరు అనొచ్చు. ఆ మరణము కాదు, సైతాను మన కిటికీలోనికి ప్రవేశిస్తా ఉన్నాడు కనుక, సైతాను మన గృహాలకు ప్రవేశిస్తా ఉన్నాడు కనుక, సైతాను మనములను పరలోకం వెళ్లకుండా పాతాళము నరకమని యమగుండములోకి వెయ్యాలని చూస్తున్నాడు కనుక స్తుతుల మూలంగా మనం ఏం చేసుకోవాలంట? దుర్గమును స్థాపించుకోవాలి. కనుక మనకి స్తుతి ఉందా దేవుని మందిరంలోని? ఆడ పాడతారులేండి, మనం ఎలా ఉంటాము? మౌనంగా ఉంటాము. అయ్యా నాకు జబ్బండి ఎందుకు వస్తుంది? స్తుతి లేదు, దేవుడు ఎన్నో మేలు చేస్తా ఉన్నాడు మనకి మేలు పొందిన దేవుడి దగ్గర మేలు పొందిన ఏ వ్యక్తి అయినా ఉన్నాడా? ఏ వ్యక్తి లోకంలో దేవుని మేలు పొందకుండా లేడు, కానీ స్తుతి మాత్రం హృదయంలోని లేదు. లోకంలో ఎంతైనా ఖర్చు పెడతాము, లోకంలో ఏమైనా చేస్తాము, గొప్పల కోసం ఏమైనా చేస్తాము. స్తుతి కోరుకున్న గృహంలో, దేవుని మందిరములోని, మన గృహములోని స్తుతి కూడిక లేకపోతే, స్తుతుల మూలంగా దుర్గము లేకపోతే మనం ఏమవుతుందంట? కిటికీలని ఎక్కుతుంది. బేతేలు అనుభవము, దేవుని మందిర అనుభవం మనకు లేదు. ఆఖరిగా ఇంకొక మాట ఏమని చెప్తారు? పాఠంలోకి వచ్చేద్దాము. 5 అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి. సరిపోదు, దేవుడు ఎక్కడి నుంచి వెళ్ళమంటాడు? ఇప్పుడు యెరికో నుంచి ఎక్కడికి వెళ్ళాలంట? యొర్దాను అనుభవం. మొదటిది గిల్గాల్ అనగా అవమానము నుంచి బేతేలు, బేతేలు తర్వాత యెరికోకు వెళ్ళాలి, యెరికో నుంచి యొర్దాను, యొర్దాను అనుభవం చూద్దాం. చూడండి, యెహోషువ రాసిన గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనము. యెహోషువ 3:10 సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరకాలు యొర్దాను నది యొక్క ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి వారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఎక్కడి నుంచి వస్తాయంటే నీళ్లు? ఎగువ నుంచి అంటే పైనుంచి. ఏ నీళ్ళని పైనుంచి కిందకే కదా వెళ్తుంది? ఏ నదైనా రివర్స్ వెళ్తుందా? ఆటుపోటు కాలువ, కొన్నిసార్లు సముద్రము ఆ నీరు తీసుకున్నప్పుడు వెనక్కి నీరుని తోస్తుంది. దాని గురించి కాదు. ఏ నది అయినా ఎగువ నుంచి అంటే కొండ ప్రాంతం నుంచో ఎత్తైన స్థలం నుంచి దిగువ ప్రాంతానికే వెళ్తుంది. ఎక్కడైనా తేడా ఉంటుందా? ఉండదు కదా. ఎత్తిపోతల పథకం అయితే మోటార్లు పెట్టి కింద ఉన్న నీరు పైకి లిఫ్ట్ చేస్తారు. ఇది ఎత్తిపోతల పథకం ఏమీ కాదు. ఏ నది అయినా, ఏ వాగైనా, ఏ కాలమైనా ఎత్తు నుంచి ఎగువ నుంచి కిందకే మారుతుంది. కానీ ఏమైపోవాలంటే శిలవలే. నీళ్ళు శిల ఏంటండి? శిల అంటే ఏంటి? రాయి.
ఇంట్లో ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏముంటది, ఐస్ ఉంటది. నీళ్ళు ఐస్ వల్ల ఏమైపోయిందంట, ఆగిపోవాలి, శిల వలె రాయి వలె అయిపోవాలన్న దేవుడు ఏకరాశిగా ఒకే ఆత్మకు ఆగిపోవాలి. యోగ్ధాను అనుభవం అనగా పితృల నుంచి వస్తున్న పారంపర్య ఆచారం ఏమైపోవాలి, ఆగిపోవాలి. దేవుడిలో సరిలో ఉన్న మనము, క్రైస్తవులు చెప్పుకున్న మనము ఎన్నో డినామినేషన్స్ వచ్చేసే అభిప్రాయ భేదాల ద్వారా వాక్యము సరిగా అర్థమవుక నేను నమ్మిందే, నేను చెప్పిందే కరెక్ట్ అని, మీరు నమ్మిందే కరెక్ట్ అని మీరు అనుకున్నాం, కానీ వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం పరిశీలన చేయలేకపోతా ఉన్నాము. ఏకరాశిగా వస్తున్న క్షమించండి, పై ఎగువ నుంచి పారుతున్న నీరు దిగువనకు వస్తే అవి ఆగిపోవాలి. మనం ఏమంటాము, మా పితరులు ఇలాగే చేస్తారండి, మా పెద్దలు ఇలాగే చెప్పారండి, మేము క్రైస్తవులేనండి. ఇటీవల ప్రాంతానికి నేను వివాహానికి వెళ్తే ఆ వివాహం ముందు రోజు 2 రోజుల ముందు వాళ్ళ తల్లిగా చనిపోయారు. ఏం చనిపోతే ఆ కొడుకుని ఆ శవాన్ని చూడలేదు. ఏంటి కొడుకుని శవాన్ని చూడకూడదు ఏంటంటే, అయ్యా కీడండి, రేపు 3వ రోజు 4వ రోజు పెళ్ళవుతుందండి, కానీ కొడుకు తల్లి శవాన్ని చూడకూడదు. ఎవరు వీళ్ళు? ఇండియన్ క్రిస్టియన్ అండి. దేవుని పేరట మేము బాప్తిసం పొందామని చెప్పిన వారు క్రైస్తవులుగా అనబడుచున్న వారు. కానీ ప్రసంగి ఏమన్నాడు, 7వ అధ్యాయము ప్రసంగి 7:1-2 చదవండి. ప్రసంగి 7:1 చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మేలా కీడా? మేలే కదా. ఈవేళ ఏ దినమే దినము? మరణ దినమే కదా. మరణ దినము కనుక 10 మంది వచ్చారు. అదే ఒకవేళ డానియల్ ఆడు కొట్టు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఇదంతా ఉంటుందా? ఇంకెక్కువ ఉంటుంది జనం. కొంతమంది భోజనం మీద తినమండి అంటారా? కొంతమంది మంగళవారం అయితే రారు, కొంతమంది శుక్రవారం అయితే రారు. ఇందాక చెప్పారు కదా, దగ్గర ఆదివారం పెట్టు, నేను కూడా రాలేదు. మొదటిది ఈయన కార్యక్రమం చేయవలసి వచ్చినప్పుడు ఆదివారమే పెట్టారు. బాబు ప్రసంగికులు కదా, దేవుని సేవలో ఉంటాము, దేవుని దినము, ఇంకొక రోజు పెట్టుకోకుండా అలాగే చేయమన్నారు అన్నయ్య అన్నాడు. ఆ టైంలో నేనేం చెప్తాను, వాక్యము చెప్పలేను కదా. ఆ టైంలో చెప్తే నేను బాధలో ఉన్నాడు అన్నయ్య, నా బాధాచిన మనిషి అన్ని చెప్పుకోవచ్చు, ఆయనకి అర్థమవుతుందా? అర్థమవుతుంది. కనుక మనం ఏం చేస్తున్నామంటే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. 1 పేతురు 1:18 చదవండి. మీ పితృ పారంపర్య ఆచారమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఏ ప్రవర్తన? వ్యర్థ ప్రవర్తన ఎప్పుడైతే వస్తుందంట, మీ పితృల యొక్క పారంపర్య ఆచారము వ్యర్థము అన్నాడు దేవుడు. అన్నాడా? మనం అది ఉండాలి అంటాము. పెళ్ళైతే ఆ వస్తువు ఉండాలండి, పెళ్ళైతే ఇది లేకుండా జరగకూడదండి, శుభమేళలో అవుతుందండి అన్నాడు దేవుడు. పెళ్లి ఘనమైంది అన్నాడు, కానీ శుభము అన్నాడు దేవుని కోసము. మరణాన్ని దేవుడు మేలైనది అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? 52 చదవండి. యెషయా 52 వచ్చింది. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేను, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమీయకుండునేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును. 20 వచ్చిన చదవండి. క్షమించండి, ఒక్క నిమిషం. ఐదు 5:20 మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటియు ఎంచుకున్న వారికి శ్రమ. నా మాటల ఎవరు మాట్లాడి?
దేవుని మాటలు. దేవుడు ఏమంటున్నాడు? మరణ దినం మనం ఏమంటాము? కీడంటాము. కొన్ని ప్రాంతాల్లో ఒక ఇన్విటేషన్ కొట్టించు, ప్రతి ఒక్క ఇన్విటేషన్ కొట్టించలేదు కానీ ఈ జ్ఞాపకార్థ కూటానికి ఒక కార్డు కొట్టిస్తే కొన్ని ప్రాంతాలు తిరగేసి పెడతారు. ఇలా చూడరు, ఎందుకంటే భయము. చేతిలోకి తీసుకుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటారు. అంటారా కదా? లేకపోతే చింపేస్తారు, లేకపోతే కాళ్ళలో పని చేస్తారు. ఏమనుకున్నారు? దాన్ని దేవుడు ఏమన్నాడు? ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలంటే మనం ఏమన్నాము? కీడండి వేళ ఆ భోజనాన్ని నేలకూడదండి, మా ఆవిడ ప్రెగ్నెంట్ అండి కనుక మేము ఆ ఫంక్షన్ కి రావండి. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు అన్నాడు అది మేలైనది అంటే మనము కీడు 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 అని క్రైస్తవులు కూడా లోకానికి ఏం చేస్తున్నాము? భయపడుతున్నాము. బేదైలో అనుభవం ఉందని మనం అనుకుంటున్నాము, యోగాను అనుభవం ఉందని అనుకుంటున్నాము. కానీ ఆఖరికి వచ్చేసరికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీ యొక్క పితృ పారంపర్యాచారమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. వ్యర్థము, లోకంలో ఆచారము వ్యర్థము. వెనుగాలు ఎదురొస్తే బయటికి వెళ్ళే అనుభవం ధైర్యం ఉందా? వెనుగాలు ఎదురొస్తే వెళ్తారు బయటికి? దేవుడు ఎలీషాతో చెప్పాడు ఏమని? మీరు వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళు, అక్కడ ఎవరు సారే ప్రజలు ఊరికి వెళ్ళమన్నాడా? వెళ్ళమన్నప్పుడు ఎవరైనా వచ్చారు? ఏం పెట్టుకుని వస్తుంది? కట్టెలు. రెండు చెడే మనకి కదా. పొలం ఎదురొస్తే కట్టెలు పట్టుకు వస్తే మనం వెళ్ళము, విధవాళ్ళు ఎదురొస్తే వెళ్ళము, పిల్లి ఎదురొస్తే వెళ్ళము, మంగళవారం కటింగ్ చేయించుకోము, శుక్రవారం డబ్బులు ఇవ్వము, చీకటి పడితే పసుపమ్మరు, చీకటి పడితే ఇనిమివరు, చీకటి పడితే ఉప్పివరు. క్రైస్తవులు శిలవలే గెలిచిపోవాలన్నాడు దేవుడు. అన్నాడా? శిలవలే ఏకరాశిగా పితృభార పని ఆచారమైన వ్యర్థమైన ప్రవర్తన ఆగిపోవాలంటే క్రైస్తవులు ఏం చేస్తారంటే పాస్టులు పిలిపించి అదే తండ్రి చేస్తారు. అన్యులు వాళ్ళ పురోహితులు పిలిపించి అదే తండ్రి చేస్తారు. పేరు ఒకటే మారుతుంది, అక్కడ నడిపించే వాళ్ళే మారుతున్నారు కానీ అన్ని ఆచారములు ఒకే విధముగా ఉంటున్నాయి. మీరు ఏ ఆచారం అనుసరిస్తున్నారో తెలియదు కానీ దేవుడు అన్నాడు అది వ్యర్థము. సువార్త కూడా దాని వాళ్ళు వ్యర్థమైపోయి ఆఖరిగా గలతీ 4:10 కూడా చదవండి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందంట. చూడండి, మనకి వాక్యం ఇంట్లో బైబిల్ ఉంటుందా? ఉంది. ప్రార్థనకి వెళ్తామా? వెళ్తాం. కానీ ఏం చేస్తామంట? మొదటిది దినము. దినము అంటే ఇది 9వ రోజే చేయాలండి, 5వ రోజే చేయాలండి, 12వ రోజు చేయరు, 11వ రోజు చేయాలండి. 13వ రోజు చేయరు. దైవ సంఖ్య 21వ రోజు పెట్టండి. క్రైస్తవులు కూడా ఆ రీతిగా దినములు ఆచరిస్తారు. ఇప్పుడు చెప్పారు కదా, మంగళవారం ఆచారము, శుక్రవారం ఆచారము. ఆ ఆషాఢం అయితే మాసం, ఏ మాసం? ఆషాఢ మాసంలోని పెళ్లి కొడుకు పెళ్లి కూతురులకు రాకూడదు. కనుక ఆషాఢంలో ఇంకొక రంగా కట్నాలు, కానుకలు, తిండి బండాలు అన్ని తీసుకురావాలి. మీరు దినములు మాసములు కూడా ఆచరిస్తా ఉన్నారు. తర్వాత ఉత్సవ కాలము, శ్రమ కాలము, ఉత్సవ కాలం అని మనము కూడా క్రైస్తవులు దాని విషయమై ఎన్నో ఆచారాలు పెట్టుకున్నాం. ఉపవాసం ఉండడం తప్ప నేను చెప్పడం లేదు. శిలువ ధ్యాన కాలంలో ఉపవాసం ఉండి దేవుని యొక్క శిలువ దినమును ధ్యానించడం తప్ప నేను చెప్పడం లేదు. కానీ దేవుని వాక్యం ఏమి చెప్తుందో దానిని ప్రక్కన పెట్టి ఆచార ప్రకారంగా వెళ్తా ఉన్నాము. తర్వాత సంవత్సరములు, 3వ సంవత్సరం అడుగు పెట్టకుండా తలవెంట్రుకలు తీయాలన్నాడు ఒక ఆయన వచ్చి. అవునా? చెప్పండి కదా. 3వ సంవత్సరం అడుగు పెడతారు కనుక 3వ సంవత్సరము 3వ సంవత్సరం అడుగు పెట్టిన తర్వాతే తలవెంట్రుకలు తీయాలండి, ముందు తీయకూడదండి. సంవత్సరములు ఆచారం చేస్తా ఉన్నారు. దీనివల్ల నేను మీకోసం పడిన ప్రయాస సువార్త ఏమైపోయిందంట? వ్యర్థమైపోయింది. ఎన్ని సంఘాలు అనేది ప్రాముఖ్యం కాదు, వాక్య ప్రకారం నడుచుకున్నామా లేదా? నేను గొప్పని చెప్పడం లేదు, నా సువార్త గొప్పని చెప్పడం లేదు. నేను కూడా వాక్యానికి విరోధంగా బోధిస్తే నా సువార్త కూడా మీరు
వినకూడదు. బైబిల్ చెప్తున్నమాట. నేను ఎంత పెద్ద బాధకనొచ్చు, లోకంలో అనేక మంది ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్ లో కనబడొచ్చు, టీవీలో కనబడొచ్చు, అనేక ప్రాంతాల్లో పరిచయం చేయవచ్చు. కానీ దేవుని వాక్యం లేకుండా నేను కనబడేట్టు నా స్వార్థ ప్రయోజనం లేదు. కనుక సెలవులే వస్తున్న ఆచారం ఏమైపోయినట ఆగిపోవాలి. మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఏం చేస్తున్నారంట? సంవత్సరములు ఏం చేస్తా ఉన్నారు? పాటిస్తా ఉన్నారు. కనుక వాటిని ఏం చేయమన్నాడు దేవుడు? విడిచిపెట్టండి. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను? దేనికి అనుకున్నాము? ఇది కీడు కదా. కానీ దేవుడు దేనికి అని చెప్పాడు? తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. తిమోతి 6:10 ముగించమంటారా? తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏది కీడట? ధనమైన అపేక్ష. లోకంలో చావు జనము కీడు అనుకున్నాము. కానీ దేవుడు అంటాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము సంపాదించడం గొప్ప నేను చెప్పడం లేదు, కానీ ధనము సంపాదించకోసం బ్రతికే ధనం అనుకుని ధనమే మనకు పరిపాలన చేస్తే సమస్తమైన కీడులకు మూలము. అలాంటి కీడు మన జీవితంలో లేకుండా ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడాలి.